అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మిరపకాయ బజ్జీ తయారు చేసుకుందామండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా త్వరగా. హాయ్ అండి, వర్షాలు పడటం స్టార్ట్ అయిపోయాయి. హాయిగా చల్లగా ఉంది వాతావరణం, హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. బజ్జీలు తయారు చేసుకుందామండి. వాతావరణం చల్లగా ఉంటే బజ్జీలు, పకోడీలు అలా తయారు చేసుకుంటాం కదా. ఇదిగోండి బజ్జీలు తయారు చేసుకుందాం. కూర్చున్నాను అనమాట, చక్కగా అన్నీ పెట్టేసుకొని కూర్చున్నానండి. హాయిగా ఉందని చెప్పేసి ఇంట్లో ఉండే పచ్చిమిరపకాయలతో తయారు చేసుకున్నామండి. ఈరోజు బజ్జీ మిరపకాయలు కాబట్టి మనం ఇంట్లో ఉండే పచ్చిమిరపకాయలతో తయారు చేసుకున్నాను. చక్కగా ఇవ్వండి శనగపిండి తీసుకున్నాను, ఈ చింత పులుసు తీసుకున్నానండి, కొంచెం చక్కగా గుజ్జుగా తయారైంది తీసుకున్నాను, కారము, అలాగే సోడా ఉప్పు, అలాగే సాల్టు, కొద్దిగా పసుపు, ఇది గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడినండి, పచ్చిమిరపకాయలు బౌలు. ఇక మనం వీటిల్లోకి ఈ మిరపకాయలు ఉంటే తీసేసుకుందాము నీట్గా. చక్కగా వాటర్ పెట్టుకున్నానండి, మనం బీట్ చేసుకోవడానికి అన్నిటికీ కూడాను చారు తెచ్చుకున్నాను. ఇలా చివరిలో కొంచెం కట్ చేసేసుకుంది, ఇలా కట్ చేసేసుకొని ఇవ్వండి, ఇలా తీసేసుకొని ఇలా తీసేసుకొని దీంట్లో విత్తనాలు ఉన్నాయనుకోండి, మంటగా ఉంటే తీసేసుకోండి, లేదంటే ఉంచేసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం కూడా ఇలా తీసేసి దీంట్లో ఇట్లా పెట్టేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను, ఇంట్లోనే ఉండయండి, మంట లేని మిరపకాయలు లేండి, ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. చేసే కొద్దీ అదే అలవాటు అవుతుందండి. నేను పెద్ద బ్రహ్మాండం కాదు, బ్రహ్మ విద్య కాదు, మనకి ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని కడుపు నిండా తినొచ్చు అనమాట. బజార్కి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా మనం బజార్కి వెళ్ళి తెచ్చుకునేసరికి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, బాగా చక్కగా తయారు చేసుకోవచ్చు. అది విత్తనాలు కూడా లేవు బజ్జీ మిరపకాయలు. తొడవ లేకపోయినా ఒక దానికి పర్లేదండి. ఇవన్నీ తీసి పెట్టుకున్నాం, ఓకేనా. ఇగోండి అన్నీ తీసి చక్కగా గింజలు ఎంతవరకు వచ్చేసి కొనలు కత్తిరించి పెట్టేసుకున్నాను. ఈ కొన అంటే ఇదండి, చివర కొన కత్తిరించి పెట్టేసుకున్నాను. ఈ చింతపులుసులో మనం వచ్చేసేసి ఇప్పుడు కొంచెం కారం, కొద్దిగా చాట్ మసాలా, అదే ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, తర్వాత శనగపిండి ఇలా వేసుకున్నామండి. వేసుకొని చక్కగా పిండి అంతటినీ కూడా తిప్పేసుకుందాం. ఇది స్టఫ్ అన్నమాట, స్టఫింగ్ పెట్టుకుందాం. మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు చక్కగా మనకి కారం లేకుండా చక్కగా బాగా ఉంటుందన్నమాట. ఫుల్గా తయారైపోయింది స్టఫ్, ఓకేనా. మర్చిపోయా వాము, అసలు వాము తీసుకురావాలి. మెయిన్ ఏంటని ఆలోచిస్తున్నాను. ఏంటా అసలుకి అని చెప్పేసి వాము అండి, వాము మెయిన్. ఓకే, వాము తీసుకుంటాం. ఇదిగోండి వాము ఇలా వేసుకొని కొంచెం బియ్యాన్ని, వడ్ల వ్యాపారస్తులు బియ్యాన్ని విధంగా అంటారు చూడండి, ఇలానే వేసి వడ్లు పొట్టు వేరు చేస్తారు. అట్లా కొంచెం అలానే వడ్లు వేరు చేసేసి చక్కగా బియ్యం తీసి చెక్ చేస్తారనమాట వ్యాపారస్తులు. ఇదిగోండి ఇలా, ఓకేనా.
రెడీ అయింది స్టఫ్. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఈ ప్రాసెస్ తయారు చేసుకుందాం. ఈ బౌల్లో శనగపిండి పోసుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకుందాం కొంచెం. తర్వాత పసుపు వేసుకుందాం. ధనియా పొడి, జీలకర్ర పొడి కొంచెం వేసేసుకుందాం. తర్వాత సోడా వేసుకుందాం, బేకింగ్ సోడా. కారం వేసుకుందాం. తర్వాత వాము కొంచెం అలా నలుపుకొని వేసుకుందాం. ఓకే, వీటన్నిటిని కొంచెం కొంచెంగా వాటర్ వేసేసి కలుపు. ముందు ఇది ఇప్పుడే కలుపుకుంటే కూడా ఈ ప్రాసెస్ అనేది చేసిన ఒక క్షణంలోనే వేయాలటండి బజ్జీ అనేది. ఎందుకంటే వెంటనే వేయకపోతే బజ్జీ అనేది ఎక్కువగా రాదంట, లావుగా అవ్వదంట. అందుకొని తర్వాత కలుపుకుందాం. ముందు ఈ స్టఫింగ్ పెట్టేసుకుందాం పచ్చిమిరపకాయలు. ఓకేనా, ఇలా చూడండి, ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా, వీటన్నిటిని ఇలా పెట్టేసుకోండి. ఇలా వెడల్పాటి దాంట్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఈ విధంగా అన్నిటికీ స్టఫింగ్ ఈ దాంట్లో పెట్టాలి. స్టఫింగ్ అనేది చక్కగా పెట్టేసుకున్నాను. ఇక మనము ఇవంతా కూడా చక్కగా కలిపేసుకున్నాము. వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకొని ఒక్కసారి కాకుండా చక్కగా నిలబెట్టాలి. పిండి అనేది మన దోసల పిండి కాకుండా, మరి ఇడ్లీ బ్యాటరీ కాకుండా గట్టిగా కలుపుకోండి. పచ్చిమిరపకాయ మీద నిలబడుతుంది. ఏ పిండి అయినా సరే బీట్ చేసుకోవాలండి. మన పునుగులైనా బజ్జీలైనా సరే మనం బీట్ చేసుకుంటే పిండి విధానం అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా చక్కగా బీట్ చేసేస్తాం. వేసి కొడతారు. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీతో చక్కగా సరి చాలు. ఓకేనా, మనం గ్యాస్ పై దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగోండి, చక్కగా నూనె వేడెక్కుతుంది. కొంచెం వేసుకొని చూద్దాము. బరకగా ఉండాలండి. కొంచెం శనగపిండి కూడా వేసే, ఇది బేకింగ్ పౌడరు బరకగా ఉంటేనే బాగా వస్తుంది. ఇదిగోండి, చక్కగా వేడెక్కింది, మనకి పైకి వచ్చేసింది. ఇదిగోండి, ఇట్లా పెట్టేసుకొని ఈ పై సైడ్ ఇలా పెట్టేసుకొని ఇలా వేసేసుకోండి. పచ్చిమిరకాయ లోపల పచ్చిమిరకాయ కూడా చక్కగా కాలుతుందన్నమాట, నూనెలో ఉడుకుతుంది. చక్కగా ఇలా
ఇవ్వండి, ఈ రెండోసారి వేసుకుందాం. మళ్ళీ కరకరగా ఉంటాయి, క్రంచీగా వస్తాయి అన్నమాట. రెండోసారి వేగుడు అనేది వేసుకుంటే నీట్గా వస్తాయి. ఇదిగోండి, రెండోసారి మళ్ళీ వేసుకుందాం. చిన్నగా ఇలా చూసారా, బజ్జీలు మన ఇంట్లో పచ్చిమిరకాయలతో ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో నీట్గా. అప్పుడప్పుడు మనం ఇష్టంగా చక్కగా చేయాలి. ఇదిగోండి, తీసి మరలా వేసుకున్నాం. చాలా ఈజీనండి. ఈ కొంచెంలో కొంచెం రెండు ఉల్లిపాయలు కోసి వేసుకోవచ్చు. కొంచెం ఉన్నది కదా, లేదంటే వట్టి ఇలా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ కోసి వేస్తానండి వట్టి. చూసారు బజ్జీలు గుమగుమలాడిపోతుంది. బజ్జీలు చేయటం కూడా నేర్చుకోవాలి. ఇంట్లో మనము మళ్ళీ వేసుకున్నాము. చూసారు, ఇవన్నీ మళ్ళీ వేసుకున్నాం. రెడీ బజ్జీలు, గుమగుమలాడే మిర్చి బజ్జీలు రెడీ. తీసేసుకున్నాక గ్యాస్ కట్టేసుకున్నాము. వేడి వేడి గరం గరం బజ్జీ. ఈ కోసి సగానికి మనం ఉల్లిపాయ పెట్టేసుకున్నాం దాంట్లో. ఓకేనా, వేడి బజ్జీ భయంకరంగా. ఇవ్వండి, తయారు చేసి కూర్చున్నాను. వీటికి చక్కగా మనం ఉల్లిపాయ ఇలా కత్తిరించి కోసేసి చక్కగా ఇదిగోండి ఇలా కోసేసి ఉల్లిపాయ అనేది ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఇదిగోండి టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నానండి. పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకో. ఇడి తిరగవే చక్కగా అలా. ఓకేనా, మరలా అట్లాగే
మసాలా బజ్జీ. మొన్న తయారు చేసినప్పుడు ఇలా పెట్టడానికి ఆగలేకపోయానండి బజ్జీలు చూసేసరికి, అందుకని తినేసేసాను అన్నమాట వీడియో. ఇంట్లోనే మనం చక్కగా తయారు చేసుకుంటే మన చేతులతో మనం ఎంత సాటిస్ఫై అండి, మనకెంత సంతోషం. ఓకే, మిర్చి బజ్జీ రెడీ. మసాలా మిర్చి బజ్జీ, గరం వేడి వేడి బజ్జీ, మిర్చి బజ్జీ, అలాగే మసాలా బజ్జీ, గుంటూరు బజ్జీ. సూపరే సూపర్, కేక. ఎంత రుచిగా, ఎంత అద్భుతంగా ఉన్నాయండి, ఎంత బాగున్నాయో. మంటే లేదండి, బాగుంది. సూపర్. బజ్జీ అంటే నాకంత ప్రాణం, బాగా ఇష్టం, వదిలిపెడతానా. ఇష్టం కేక అదృష్టం. సూపర్. మాటలు రావట్లా, బాగుంది. మన చేతులతో మనం తయారు చేసుకుంటే మనకి చాలా మీరు కూడా ఇలా తయారు చేసుకుంటే సూపర్. బజ్జీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. బజ్జీ అండి వెరైటీ అన్నమాట. మొన్న మామూలు బజ్జీ, ఉల్లిపాయ, టమాటా, నిమ్మకాయ. బాగుందండి. ఎందుకు బాగుంటుంది? బాగుంటుంది. తింటా ఉంటే పోతా ఉన్నాయండి. కొంచెం నిమ్మకాయ తగ్గుతుంది కదా పులుపుగా, టమాటా కూడా తగ్గుతుంది. బాగుంది, సూపర్ టేస్ట్. మంట లేదా? మంటగా ఉంది అసలు మంట లేదు. మన పచ్చిమిరకాయలు కదా, ఇంట్లో పచ్చిమిరకాయలు కదా, ఏమన్నా మంట అసలుకి? అసలు మంట లేదు. బాగున్నాయండి. మంట పుడితే మిరపకాయ తీసి తింటాం కదా, అదేం కాదు, బాగుంది. అయిపోయిందండి మిరపకాయ బజ్జీ కూడా అయిపోయింది. సాయంకాలం పూట వర్షాకాలం కాలం స్టార్ట్ అయింది కదా, సూపర్ టేస్ట్ అండి. అలా వచ్చినాం కదా, పొగుడుతుందంటే కదా ఇంకా మంచిగా తయారు చేసి పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. అంతకన్నా కావాల్సింది ఏముందండి మనకి. బాగుంది. ఇదిగోండి, ఇవేంటి అనుకుంటున్నారా? వాటర్ బాటిల్స్ అండి, రాగిని. ఇదిగోండి బాటిల్స్, వాటర్ పోసేసుకుని చక్కగా. ఇదిగోండి, ఇది నేను తయారు చేశానండి కొసలతోటి. చూసారా నీట్గా.
ఇలా రాగి బాటిల్ తడుపుకొని మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి హాల్లో పెడతాను. ఇట్లానే గిన్నెలో పెట్టేసేసి ఇవి కొసతోటి నేను చక్కగా తయారు చేశాను అనమాట. హ్యాంగ్ లాగా తయారు చేశాను. ఇలా మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు కూడా వీటిని తడుపుకున్నాం అనుకోండి, ఎక్కువసేపు ఉంటుంది. తడి అనేది, నిమ్మ అనేది ఎక్కువగా ఉంది, మనకి చల్లగా ఉంటాయి అన్నమాట. వాటర్ అనేది కూలింగ్గా ఉంటాయి. పైపించి మళ్ళీ రాగి బాటిల్ కుండదైది, ఇప్పుడు కుండవి కూడా వస్తున్నాయి కదండి, చక్కగా బాగుంటుంది. చల్లగా ఉంటాయి. మనం తడిపి పెట్టేసుకుంటాను బౌల్లో. ఈ గిన్నెలో పెట్టేసుకుంటానండి. దీనికి 2 పడతాయి అన్నమాట. ఇలానే కుట్టాను కొసలతో. ఈ తడిపి ఇంక బౌల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చూసారా, పెట్టేసుకుంటే చల్లగా ఉంటాయి. మనం రాగి కాగున్నది కదా అక్కడ కిచెన్ గదిలో, అక్కడ దాకా వెళ్ళే అవసరం లేకుండా ఇలా పెట్టేసేస్తా. ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి ఈ సంవత్సరం వచ్చేసి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా, ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి చల్లారుగా ఎంతసేపు ఉన్నా, మనం ఫ్యాన్లు వేసినా సరే, ఏసీ వేసుకున్నా చల్లగా హాయిగా ఉంటుంది అనమాట. వెంటనే ఇంకిపోదన్నమాట. కొస కదా, దీనికి ఉన్న లక్షణం అది కదా, అందుకని చక్కగా ఎంతోసేపు ఉండి చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మట్టి బాటిల్స్ కూడా వస్తున్నాయండి, మట్టి అయినా పెట్టుకోవచ్చు. ఇలా నేను తయారు చేశాను అనమాట కొసంతో, బాగుంది. ఇలా పెట్టేసుకుంటా బౌల్ అనేది. ఈ హ్యాంగ్ అయినా చేసుకోవచ్చులేండి. వాటర్ కింద కారుతాయి అని చెప్పేసి ఈ గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట. కింద ఒక చుక్క కారబొట్టు కారితే దాని తర్వాతగా ఉంటుంది కదండి. ఇలా పెట్టేసుకుంటా బౌల్లో పెట్టేసుకొని స్టూల్ మీదనో, లేదంటే అక్కడ మూలన ఎక్కడ స్టూల్ మీదనో హాల్లో పెట్టేసుకుంటాం. అవసరం వచ్చినప్పుడు రాట. బాగుందా? ఇలా పసలతో మన ఇంట్లో ఉండే వస్తువులేనండి, వేస్ట్ వస్తువులు. ఈ విధంగా తయారు రూపాయలు కొద్ది చేసుకుంటే బాగుంది. వివేకానందుల వారి సూక్తి చెప్పుకున్నామండి. ఇసుమంత ఆచరణ 20,000 టన్నుల వ్యర్థమైన మాటలతో సమానం. చాలా చక్కగా స్పష్టంగా తెలియజేశారు కదా వివేకానందుల వారు. ఇసుమంత ఆచరణ అంటే ఇసుక రేణువుల్లో రవ్వండి. ఇసుమంత ఆచరణ అంటే ఆ ఇసుక రేణువుల్లో ఒక రవ్వ లాంటిది. 20,000 టన్నుల వ్యర్థమైన మాటలతో సమానము. ఆచరించటం ఈ విధంగా 20,000 టన్నుల వ్యర్థమైన మాటలతో సమానం. ఇసుక రేణువు అంతా చాలా స్పష్టంగా తెలియజేశారు కదా. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. పచ్చకామెర్లండి. నేల ఉసిరి మొక్క అన్ని భాగాలను మెత్తగా నూరి పాలతో పరగడుపున తీసుకోండి. ఇలా వారం రోజులు వాడాలి. ఎండు ఆకుల కషాయం కూడా వాడవచ్చండి. అలాగే తెల్ల ఆముదం చెట్టు లేత ఆకుల రసాన్ని చక్కెరతో కలిపి ఉదయాన్నే పరగడుపున త్రాగాలండి. రోజు విడిచి రోజు త్రాగితే తగ్గిపోతుంది. అలాగే గుప్పెడు గోరింటాకులను స్పూన్ల జీలకర్రతో కలిపి మెత్తగా నూరాలండి. రోజుకు 3 సార్లు పరగడుపున వారం రోజులు తీసుకుంటే ఈ పచ్చకామెర్లు అనేవి అరికడ పడతాయండి, తగ్గిపోతాయన్నమాట. ఇదేనండి ఆరోగ్య సూత్రం. బజ్జీ తిన్నాం కదండి, బజ్జీ తిన్నా కదా, ఇదిగోండి లస్సీ ప్యాకెట్. చలవ చేస్తుంది, హాయిగా ఉంటుంది కడుపులో కూడా. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.